ఇంకో 2 ఎంటుకలు ఊడిపోతే బట్టతలు వస్తుంది, ఇంకో 2 ఎంటుకలు ఊడిపోతే నీ బతికే బజారును పడిపోతుంది. అది తెలుసుకోక పెద్దల్ని గౌరవించక నువ్వు నాశనం అయిపోవడానికి కారణం పెద్దల్ని గౌరవించకపోవడం. మంచి వ్యక్తుల్ని, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా ఉచ్చనీచాలు లేకుండా నీ నోటుకొచ్చినట్లు నీ అహంకారంతో నీ డబ్బు బలంతో బొలిపెక్కి కొట్టుకుంటూ ఆయన వెనక దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఒక సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం ఉందని కూడా గుర్తించకుండా పవన్ కళ్యాణ్ని అవమానిస్తే ఆ సామాజిక వర్గాన్ని అవమానించినట్లే నువ్వు గుర్తించకుండా అవమానించావు, పాతాళానికి పోయావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, నీ వాళ్ళ పట్లనే నువ్వు బుద్ధిగా ఉండు. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళ బుద్ధి అవసరం లేదు, నీ వాళ్ళ పట్ల నువ్వు గౌరవంగా ఉంటే కొన్నాళ్ళ పాటు పార్టీ మనుగడ సాగిస్తుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తారు. సో అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి అసలు మాట్లాడే అర్హత ఈయనకు ఉందా అని క్వశ్చన్. ఈ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా జగన్ ఎక్కడ, పవన్ ఎక్కడ? పవన్ మనుషుల్లో దేవుడు, జగన్ రాక్షసుడు. ఆ రాక్షసు పరిపాలన చేశాడు, దోపిడి దొంగ. మరి అలాంటి వ్యక్తితో పవన్ ఎలా పోలుస్తారండి? సంపాదించిన దాంట్లో 75%, 85% పేద ప్రజలకి దానం చేసినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకుల్లో అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు. అలాంటి వ్యక్తిని ఇప్పటికీ కూడా అహంకారం తగ్గించుకోకుండా ఏదో చేస్తాను, ఏదో పిక్తానంటే ఏం పిక్తాను? నువ్వు ఏదైనా నువ్వు చేసింది సొంత డబ్బుతో చేయలే, సొంత డబ్బుతో చేసిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. మరి అలాంటప్పుడు ఆయన విమర్శిస్తావు, సరే విమర్శించావు రాజకీయ పార్టీ, ఆపోజిట్ పార్టీ. నీ సొంత పార్టీలోని మేధావులు వెళ్ళిపోతుంటే ఎంట్రుకూడిపోతాను ఇలాంటి పొగరెక్కిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకా పతనం అయిపోవడానికే జగన్. గుర్తుపెట్టుకో, గౌరవించుకో, గౌరవించి నీ పార్టీని నిలబెట్టుకో. అంతేగాని ఇలాంటి ఏమంటారు పాసి మాటలు మాట్లాడు. అంతే నేను ఇచ్చే సలహా.